ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ప్రభు దినాన ప్రతిదినము ప్రభుతో అనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, మీకు వందనాలు. దేవా, గడిచిన వారం అంతా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడారు. మరి యొక్క ప్రభు దినాన మమ్మల్ని దేవనైనా ఈ రీతిగా లేవనెత్తి నడిపిస్తున్నారు. మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ మాటలు వినాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని వేడుకుంటారు. మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకోండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ప్రభు దినాన మరి అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించాలని, గణపరచాలని, ఆరాధించాలని సిద్ధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు అని నేను నమ్ముతా ఉన్నా. మరికొంతమంది మరి ఎందుకు దేవుని మందిరానికి వెళ్తున్నారో, ఎందుకు మరలా తిరిగి వస్తున్నారో తెలియని పరిస్థితిలో కూడా వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. సో ఎందుకు అంటే, దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి, లేదా ఆయనకు మనము ఎందుకు ఆయనను మనం ఎందుకు స్తుతించాలి, ఎందుకు మనం ఆరాధించాలి అన్న విషయాలు చాలా మందికి అవగాహన లేని వారిగా ఉంటా ఉన్నారు. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో అసలు దేవుని మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న విషయాలను ఒకటి రెండింటిని మనము చూసుకోబోతా ఉంటా ఉన్నాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం ఆలకిద్దాం. 100వ కీర్తన 3వ వచనము అలాగే 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. సో దేనికి మనము దేవుణ్ణి ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న విషయాలు మనము ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే చాలా చక్కగా రాయబడతా ఉంది. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. సో ఆయనే దేవుడిగా ఉంటా ఉన్నాడు, ఆయనే మనలను పుట్టించిన వాడిగా ఉంటా ఉన్నాడు, మనము ఆయనకు సంబంధించిన వారంగా ఉంటా ఉన్నాము, మనము ఆయన మేపు గొర్రెలముగా ఉంటా ఉన్నాము, మనకు ఆయన కాపరిగా ఉంటా ఉన్నాడు. సో ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ఆయనకు అప్పగించాలి, అర్పించాలి అని మనం చూస్తే, దేవుని యొక్క లక్షణాలైతేనేమి, దేవుని యొక్క గుణగణాలైతేనేమి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలైతేనేమి, వీటిని మనము చాలా చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే ఆయనను ఎందుకు ఆరాధించాలో మనకు అర్థమవుతా ఉంటది. ఎలా ఆరాధించాలో మనం నేర్చుకోగలుగుతాము. ఆయన దేవుడు అని మనం నమ్మితే ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలము? ఆయనే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అని మనకు తెలిస్తే ఏ రీతిగా మనం అసలు ఆయన ఆరాధించకుండా మౌనంగా ఉండగలము? ఆయన మనలను పోషిస్తున్న దేవుడు, ఆయన మనలను సంరక్షిస్తుంటున్న దేవుడు అని తెలిస్తే ఆరాధించకుండా ఉండగలమా? నోరు తెరవకుండా ఉండగలమా? కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వెళుతుంటున్న అనేక మందిగా ఉంటున్న మీరు దేని నిమిత్తము దేవుని ఆరాధించాలి అన్న విషయాలను తెలుసుకోవాల్సిన వారిగా ఉంటా ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైనది. ఆయన దేవాది దేవుడై ఉండి కూడా నిన్ను నన్ను ప్రేమించి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం అంటే, నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం కోసము. ఆ కలువరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మన పాపములను కడిగి మన యొక్క పాపపు శిక్షనంతటిని కూడా తొలగించి పరలోక రాజ్యమును మనకు గొప్ప భాగ్యముగా అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. సో యోహాను 3:16 మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్న మాట మనం చూస్తా ఉన్నాం కదా. ఆయన మనల్ని ప్రేమించిన దానిని బట్టి ఆయనను మనము ఆరాధించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. మానవాళిని ప్రేమించడానికి, నరుణ్ణి ప్రేమించడానికి నరుడు ఏ పాటి వాడు, ఏ మాత్రపు వాడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన ఆయన కేవలము తుచ్చమైన నీచమైన మనలను ప్రేమించడానికి అసలు మనం ఏ పాటి వారం? అయితే ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు,
మన మీద ఉంటున్న శిక్షణ అంతటిని తొలగించడానికి ఆయన ఈ భూమి మీదకి విచ్చేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. పరలోకము నుండి పాపపు కంపు కొడుతున్న ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి, ఎందుకు స్తుతించాలి అంటే, ఇదిగో నేను రక్షించబడ్డాను అని చెప్పుకుంటున్న నీవు రక్షణ పొందుకోవడం కోసం ఆయన ఎంతో గొప్ప త్యాగాన్ని చేశాడు. దాని తర్వాత గొప్ప యాగాన్ని చేశాడు నీ కోసము. కాబట్టి దీనిని ప్రథముగా మనము ఆధారంగా చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాదు ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయన లేకుండా ఏది కూడా లేదు, జరగలేదు, నిర్మించబడలేదు, సృష్టించబడలేదు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఆయన్ని ఆరాధించే వారంగా మనం ఉంటాము. అనునిత్యము మనలను పోషిస్తుంటున్న దేవుడు. ఆయన మేపు గొర్రెలు మనం. అనునిత్యము మనలను పోషిస్తున్న దేవుడు. అంత మాత్రమే కాదు, అనునిత్యము మనలను సంరక్షిస్తుంటున్న దేవుడు, ప్రొటెక్షన్ కలుగజేస్తుంటున్న దేవుడు. భయంకరమైన అపాయకరమైన పరిస్థితుల నుండి, శత్రు బారి నుండి, అనేకమైన వ్యాధులలో, బాధలలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేసి నడిపిస్తుంటున్న దేవుడిగా, సంరక్షకుడిగా ఉంటా ఉన్నాను. దాన్ని బట్టి దేవుని మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఆయన నామమును గణపరచుడి. దేనికి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వాటన్నిటిని ఆధారంగా చేసుకొని దేవునికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతార్పణలు చెల్లించే వారంగాను, కీర్తనలు పాడే వారంగాను, ఆయన్ని స్తుతించే వారంగాను, ఆయన నామాన్ని గణపరిచే వారంగాను ఈ దినాన మనం ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాం. మరొక అంశాన్ని మనం చూద్దాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాలు నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా విన్నాం. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేసిరి. సో దేవుడు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొంద అర్హుడు. దేనికయ్యా, దేనికమ్మా అని మనం చూస్తే ఇక్కడ ఆయన తన చిత్తమును బట్టి, ఆయన సంకల్పమును బట్టి సమస్తమును సృష్టించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ లోకంలో ఏ సృష్టము కూడా ఆయన అనుమతి లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన వాక్కు లేకుండా సృష్టించబడలేదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడుగా ఆయన నీకు నాకు ఉన్నాడు. కాబట్టే వీటన్నిటి మీద ఆధిపత్యం కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టే ఆయనకు మాత్రమే ఏం చెందాలంట? మహిమ, ఘనత, ప్రభావములు మనము ఆరోపించే వారంగా ఉంటా ఉన్నాము. ఆయనకు మాత్రమే చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. కాబట్టి ఆదివారము ఏదో వెళ్తున్నాము, వస్తున్నాము అన్నట్టుగా కాకుండా మన నోర్లు తెరిచి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను దేవునికి చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఎన్ని కారణాలు ఉన్నాయి ఆయన్ని స్తుతించాలంటే. ఎన్ని గొప్ప మేలును పొందుకున్న వారంగా ఉంటా ఉన్నాం. ఎంత గొప్ప కాపుదలను, భద్రతను అనుభవిస్తుంటున్న వారంగా మనం ఉంటా ఉన్నాం. మరి ఇంతగా దేవుడు చేసిన మేలులైతేనేమి, అంతగా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అయితేనేమి, ఇంకెంతగానో దేవుని యొక్క గుణ లక్షణాలు అయితేనేమి, వీటన్నిటిని మనము అర్థం చేసుకున్న వారంగా, అవగాహన తెచ్చుకున్న వారంగా మన నోరులు తెరచి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను దేవాది దేవునికి అనుదినము చెల్లించవలసిన వారంగా ఉంటా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభు దినాన దేవుని మందిర ఆవరణలో ప్రవేశించబోతున్న సహోదరుడా, సహోదరి, మౌనంగా ఉంటున్నావా? నువ్వు దేవుని ఎలా ఆరాధించాలో తెలియక, దేవునికి ఎలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలియక, నోరు తెరవకుండా మౌనంగా ఉండి ఏదో వెళ్ళి వచ్చి వేస్తుంటున్న వ్యక్తిగా ఉంటున్నావేమో. ఆయన ఆరాధించడానికి ఎన్ని కారణాలున్నాయో చూడు.
ఆయన సృష్టికర్త, ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడు, ఆయన వాక్కుకి మహిమ కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, నిన్ను నన్ను ప్రేమించి పాపపు శిక్ష నుంచి తొలగించడానికి పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని సంరక్షిస్తున్న దేవుడు. ఇంకెన్ని కావాలి? కాబట్టి ఈ దినాన మౌనముగా ఉండగా ఆయనను ఆరాధించి, ఆయనను స్తుతించి, ఆయనను మహిమపరిచి, ఆయనకు మాత్రమే చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు చెల్లించవలసిన వారంగా ఉంటున్నామని తెలుసుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. ఒకవేళ నోరు తెరవలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, ప్రభువా నిన్ను ఆరాధించగలిగే హృదయం నాకు దయచేయి నాయనా, నీ మేలులను తలపోసుకుంటూ నిన్ను స్తుతించగలిగే పెదాలు, నాలుక నాకు దయచేయి ప్రభు అని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆయనే మనకు ఆలోచన ఇస్తాడు, ఆయనే తన యొక్క మాటలను మన నోట నుంచుతాడు. ఆయనకు మనము చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులను మనము ఆయనకు చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు నాయనా. క్రైస్తవులముగా దేవుని మందిరములో ప్రవేశించిన వారంగా మేము ఉండి కూడా ఒకవేళ ఆరాధించలేని, స్తుతించలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో నాయన ఎవరైనా ఉన్నట్లయితే, ఎందుని బట్టి ఆరాధించాలో, దేనిని బట్టి స్తుతించాలో, ఏ రీతిగా మీ నామాన్ని మహిమపరచాలో, ఘనపరచాలో దేవా ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మాకు వినిపింపజేసినందుకు కాబట్టి నాయన, మౌనంగా ఉంటున్న వారి నోర్లు తెరవబడగలిగినట్లుగా, హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లుగా, ఒక్కొక్కరి యొక్క హృదయాలను కృతజ్ఞతతో మీరు నింపి నడిపించమని ఎవరైతే ఆశపడుతుంటున్నారో ప్రభువా, వారు ధారాళముగా, బాహాటముగా, బిగ్గరగా మిమ్మల్ని స్తుతించగలిగే గొప్ప భాగ్యమును అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.